స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు నటుడిగా, గాయకుడిగా, గేయ రచయితగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న రామ్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. రామ్ పోతినేని త్వరలో దర్శకుడిగా మారబోతున్నారు. తన 23వ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తూ ఉండడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి యాష్ రాపో 23 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రామ్ వీరా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో రామ్ లెదర్ జాకెట్ ధరించి వెనక్కు తిరిగి ఉన్న లుక్ స్టైలిష్ గా ఉంటూనే సినిమాలో ఏదో నిగూఢమైన విషయం ఉంది అనిపిస్తోంది. ఈ సినిమాకు ఒంటరి తోడేలు కథ ఇది అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ ను ఖరారు చేశారు. విశేషం ఏంటి అంటే ఈ కథను రామ్ స్వయంగా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి డిసెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రామ్ కేవలం నటుడిగానే కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మరియు హిందీ మార్కెట్లో తిరుగులేని రికార్డులను సొంతం చేసుకున్నారు. రామ్ పోతినేని నటించిన సినిమాలు యూట్యూబ్ లో హిందీ డబ్బింగ్ వర్షన్ల ద్వారా నార్త్ ఇండియాలో భారీ పాపులారిటీని తెచ్చుకున్నాయి. ఆయన చిత్రాలకు అక్కడ బాలీవుడ్ స్టార్ హీరోల స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా 2 బిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా రామ్ రికార్డు సృష్టించారు. రామ్ నటించిన కందిరీగా, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే, డబుల్ స్మార్ట్ వంటి దాదాపు 9కి పైగా సినిమాలు యూట్యూబ్ లో 100 మిలియన్కు పైగా వ్యూస్ ను సాధించి రికార్డు క్లబ్ లో చేరాయి. యూట్యూబ్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ మార్కును అందుకున్న తొలి టాలీవుడ్ హీరోగా రామ్ గుర్తింపు పొందారు. సాధారణంగా నటులు కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు దర్శకత్వం వైపు వెళ్లడం ఒక సాహసమనే చెప్పాలి. కానీ రామ్ పోతినేని తనలోని సృజనాత్మకతను నిరూపించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే ఆయన రాసిన కొన్ని పాటలు, డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక యాక్షన్ థ్రిల్లర్ ను ఎలా తెరకెక్కిస్తారో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.